హలో ఫ్రెండ్స్, డయాబెటీస్ అండ్ స్టెమ్ సెల్ థెరపీ మీద మనము లాస్ట్ టైం చేసిన వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో కామన్ క్వైరీ రెగ్యులర్గా అడిగింది ఏంటంటే టైప్ 1కి టైప్ 2కి స్టెమ్ సెల్ ఏ విధంగా పనిచేస్తుంది, రెండుకి ఒకటేనా వేరేనా అని. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైప్ 1లో ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. అంటే సెల్స్ తగిన విధంగా వృద్ధి చెందకపోవడం వలన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో వాళ్ళకి సెల్స్ రీప్లేస్ అండ్ రిపేర్ కావడం వలన ఖచ్చితంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అవుతుంది. అయిన దాన్ని మనము సి పెప్టైడ్ లెవెల్ చెక్ చేసుకొని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం టైప్ 2లో ఏమవుతా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వలన ప్యాంక్రియాస్ మీద మరింత ఒత్తిడి పడి అది అలసిపోయి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేని స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ టైంలోనే మనం ఎక్కువ ఇన్సులిన్ వాడతాము, మెడికేషన్స్ అన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ఇలాంటి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ లాగా ప్యాంక్రియాస్ని రిపేర్ చేయగలగడము, సేమ్ టైం ఇన్సులిన్ ప్రొడక్షన్ను అభివృద్ధి చేయడం, ఈ రెండు చేయడం వలన స్టెమ్ సెల్ టైప్ 2లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.